మీకు నేను డైట్ గురించి చెప్పాకంటే బేసికల్గా నా డైట్ యూట్యూబ్లో మీకు అందరికీ దొరుకుతుంది కాబట్టి మన డైట్లో ఉండే కొన్ని అపార్థాల గురించి నేను మీకు క్లారిఫికేషన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ఇందులో కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ అంటే నేను ఈ విధానంలో కోకోనట్ ఆయిల్ చెప్తున్నాను కదా. కోకోనట్ ఆయిల్ చాలామంది ఆవిడ పారాచూట్ తాగారు. నేను పారాచూట్ లాంటి తాగొద్దు అని ప్రతి మీటింగ్లో స్పష్టంగా చెప్తా. మీరు మీటింగ్ వినకపోవటం వలన వేరే వాళ్ళ ద్వారా కొబ్బరి నూనె నేను ఒక్క మాట వినటం వలన జరిగిన పొరపాటు అది. అలాంటి పనికిరావండి. నా భాషలో కొబ్బరి నూనె అంటే ఏంటంటే, కొబ్బరి చెట్టు కాయ పండుతుంది కదమ్మా, పండి రాలుతుంది, బాగా పండిపోయిన తర్వాత రాలిపోతుంది. అప్పటికి అది పచ్చి కొబ్బరికాయ. ఆ పచ్చి కొబ్బరిని తీసి అటక మీద పడేస్తాం. సుమారు 8 నెలల నుంచి సంవత్సరం పాటు, 8 నెలల నుంచి సంవత్సరం పాటు కాయను బట్టి అలా పైన పడేసి డ్రైలో పెట్టేస్తాం. దాని కెలకం అలా వదిలేస్తే ఈ 8 నుంచి సంవత్సరం ప్రాసెస్లో అందులో ఉండే నీరంతా పోయి పచ్చి కొబ్బరిలో ఉండే పాలు మొత్తం ఆయిల్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఆ స్టేజ్లో మనం ఆ కొబ్బరికాయను కొట్టి తీస్తే గుండ్రంగా బాల్ లాగా ఉండే కురుడికాయ బయటకు వస్తుంది, కురుడి వస్తుంది. ఈ కురుడిని మనం బయటికి తీసుకొచ్చి, అంటే ఆ కురుడిని కొట్టిన తర్వాత సగానికి కట్ చేసి చూస్తే ఒక 10% కొబ్బరికాయల్లో బూజు ఉంటుంది, లోపల బూజు ఉంటుంది. దాన్ని తీసేయాలి. ఆ కాయల్ని పక్కన పెట్టి మిగిలిన కాయల్ని ఎండలో ఒక 4 రోజులు ముక్కలు కోసి ఎండలో పెట్టండి. తర్వాత దాన్ని వీటిని తీసుకుని చెక్కగాన దగ్గర తీసుకెళ్ళి, కట్టిగానగ అంటారు కదా, చెక్కగానగా దాని దగ్గర తీసుకెళ్ళి ఏమీ కలపకుండా, గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఎందుకంటే గానగలందరూ చాలా కలుపుతారు. ఏమీ కలపకుండా ప్యూర్గా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ తీసుకోండి. ఇది అద్భుతమైన ఆయిల్. లేదంటే కొన్ని మిషన్స్ వచ్చినాయి ఇప్పుడు, 25,000 30,000 ఉన్నాయి ఇంట్లో మిక్సీలాగా. ఈ ఎండు కొబ్బరిని దాంట్లో వేస్తే మీకు ఆయిల్ వస్తుంది, వేరుశనగ వేస్తే వేరుశనగ ఆయిల్ వస్తుంది, నువ్వులు వేస్తే నువ్వుల నూనె వస్తుంది. అలాంటివి తీసుకుంటారు. లేదా మన విధానం ప్రకారం స్టాండర్డ్గా జేఎన్టీ లాట్లో టెస్ట్ చేయించి మన విధానం ప్రకారం అమ్మే ఆయిల్స్ కొన్ని ఉన్నాయి. అంటే నేను ఎత్తికలు కొనడం కోసం నేను ఏ పేరు నేను రికమెండ్ చేయను ఎప్పుడు ఎవరికి. అలాంటి మీరు కనుక్కుని మీరు ఉంటే మీరు చూసి మీరు తీసుకోండి. నేనుగా ఎవరికి ఏది రికమెండ్ చేయను. అలాంటి చాలా అందుబాటులోకి వచ్చినాయి, అది తీసుకోండి తప్ప మార్కెట్లో దొరికేది మొత్తం మాయ. ఇప్పుడు ఇందులో ఏం జరుగుతుందంటే మేజర్గా నేను కురుడి తీసుకోమని, కానీ మీరేం చేస్తారు, కొంతమంది వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి కురుడి అని అడుగుతారు. వాడు కురుడి ఇస్తాడు, ఆయిల్ పట్టిస్తారు, తేడా వస్తుంది, మీకు తేడా వస్తుంది. ఏంట్రా రామకృష్ణ గారు నా ఫోన్ చేస్తారు, నేను చెప్తా, అమ్మ ఏం కాయ కొన్నావమ్మా? కురుడి కొన్నానండి, మీరు చెప్పినట్టే. గుండ్రంగా ఉందమ్మా కురుడికాయ, అరచెప్ప ఉందా? నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్, గుండ్రంగా ఉందా కురుడి, అరచెప్ప ఉందా? గుండ్రంగా ఉందండి. గుండ్రంగా లేదండి, అరచెప్ప ఇచ్చారండి. అరచెప్ప గమనించారు మీరు? మార్కెట్లో దొరికేదేంటి? మార్కెట్లో ఏం దొరుకుతుందండి? అరచెప్ప దొరుకుతుంది కురుడి. నిజానికి అసలు కురుడి కాయలే కాదు. మీరు ఇలా గుళ్ళల్లో కొబ్బరికాయలు కొడతారు కదా, పచ్చి కొబ్బరికాయ పాలు ఉండేది, వాటిని ఇలాంటి గ్రౌండ్లో పడేసి సల్ఫర్ వేసి ఇంకా కొన్ని కెమికల్స్ కలిపి ఎండలో పడేస్తారు. వారం రోజుల నుంచి 10 రోజుల్లోపు కురుడి అయిపోతాయి. దాంట్లో కలిపిన దిక్కుమాలిన కెమికల్స్. అంటే ఒక చెట్టును మామిడి పండు ఉందనుకోండి, మామిడి పింద, ఏదో ఇప్పుడు సీజను పిందలు వచ్చినాయి, గాలివానకు రాలి కింద పడినాయి, దాన్ని కార్బైడ్ వేసి ముగ్గేసాం, ముగ్గుతుంది, ఎల్లో కలర్లోకి వస్తుంది. అది నూనె చెట్టును పండి 4-5 నెలల తర్వాత చెట్టును పండికాయ 2 ఒకటేనండి, కార్బైడ్ వేసిన కాయ 2 ఒకటేనా? అట్లానే కొబ్బరి నూనె సహజంగా అటక మీద దాస్తే ప్రాసెస్ అయిన కొబ్బరి నూనెకి ఇలా గుళ్ళో కొట్టిన చెప్పలు తీసుకొచ్చి సల్ఫర్లో ఎండబెట్టి ఆ కెమికల్స్ ఇచ్చింది మీరు ఆడిచ్చేదానికి హస్తి మసి కొంత తేడా ఉంది. అందుకే మీరు పడిపోయిన కారణం కళ్ళు తిరిగేది ఏంటి తెలుసండి? ఇప్పుడు మీరు లిక్విడ్ ఫాస్టింగ్ చేశారు. లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుంది? మీకు ప్రధానంగా ఉండే ఆహారం ఏంటి? కోకోనట్ ఆయిల్ అనుకోండి. అంటే నెయ్యి తీసుకోవచ్చు, మిగతా తీసుకోవచ్చు. మీరు కోకోనట్ ఆయిల్ తీసుకున్నారు. ఏ ఆయిల్ తీసుకున్నారు? బాడీ అంతా క్లీన్గా ఉంది, కానీ మీకు దాంతోపాటు ఏం వెళ్తున్నాయి? సల్ఫర్ కెమికల్స్ వెళ్తున్నాయి. దాని వల్ల మీ ప్రాబ్లం వస్తుంది. అందుకే నేను మీ అందరికీ చెప్పేది, అందరూ కూడా మంచి కొబ్బరి నూనె తీసుకోండి. నెంబర్ 1 మీరు ఆడించుకోండి, లేదా ఉన్న సోర్స్తో తీసుకోండి. లేదప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకోండి తప్ప ఈ మార్కెట్లో గానగలలో 100కి 150 అమ్మే కల్తీ ఇవన్నీ కూడా మీరు చేయొద్దు. గానగల్లో ఏం చేస్తారంటే మొత్తం కల్తీ అంటే వేరే ఐటమ్ తెచ్చి కలపడమే కాదండి. సంప్రదాయం వాళ్ళు ఏం చేస్తారంటే మంచి కొబ్బరి నూనెకి 3 లోపాలు ఉంటాయండి. 3 లోపాలు ఉంటాయి మంచి ఒరిజినల్ కొబ్బరి నూనెకి. మొదటి లోపం ఏంటంటే ఆ కొబ్బరి నూనె మనం గానగలో మనం దగ్గర నుండి పట్టించుకుంది మట్టిగా ఉంటుంది. మంచి మట్టిగా ఉంటుంది. మట్టిగా ఉంటే మార్కెట్లో అమ్మకానికి పనికిరాదు వ్యాపారులకి, అదొక లోపం. రెండోది ఏంటంటే మీరు ఆ కొబ్బరి నూనెతో వంట చేస్తుంటే ఆడవాళ్ళకి వండేటప్పుడు చాలా కారు వాసన వస్తుంది. అదే రీఫైండ్ ఆయిల్కి మిగతా వాటికి అలా ఉండదు. ఆ వాసన కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వండేటప్పుడు మాత్రమే.
తినేటప్పుడు ఉండదు. ఇదొక ఇబ్బంది. మూడో లోపం ఏంటంటే అది ఎక్కువ కాలం ఒరిజినల్ నిల్వ ఉండదు. 6 నుంచి 8 నెలలు సుమారు ఆ పీరియడ్లో ఒరిజినల్ అయితే కొంచెం వాసన రంగు మారుతుంది. కాబట్టి మార్కెట్లో అమ్మేవాడికి నిల్వ సంవత్సరాల తరబడి బాటిల్లో ఉంటే అది అమ్మాలి. మార్కెట్లో ఉండేవాడికి అది పనికిరాదు. కాబట్టి ఈ 3 లోపాలను అధిగమించడం కోసం వాడు కొబ్బరి నూనెలో గానగాడు ఇచ్చేటప్పుడు కానీ ఆయిల్లో కానీ కొన్ని ఎసెన్స్ కలుపుతాడు. ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఒక్కొక్కళ్ళు కొంతమంది పటికి బెల్లం పెడతారు, పటికి బెల్లం. కొంతమంది లిక్విడ్ గ్లూకోజ్ అని ఉంటుంది, స్వీట్ లిక్విడ్ గ్లూకోజ్ వేస్తారు. కొంతమంది దుంపలతో చేసిన పౌడర్ వేస్తారు. కొంతమంది స్వీట్ కార్న్ కంది బొండుల నుంచి తీసిన జ్యూస్ వాడతారు. ఇలా రకరకాల పద్ధతుల్లో దాన్ని కల్తీ చేస్తారు. మన విధానం ప్రకారం కొంచెం కూడా దాంట్లో ఏమాత్రం కల్తీ కలవటానికి వీల్లేదు. కాబట్టి అది మన ప్రోగ్రాంకి అడ్డం అవుతుంది. మీరు మిగిలిన ప్రోగ్రాం అనుకోండి, ఓకే వీడు బెల్లం కలిపినంత మాత్రాన మామూలాటికి ఏం కాదు. కానీ మన విధానంలో ఏంటి, ఇంత కూడా టచ్ కాకూడదు, ఇంత కూడా కెలకూడదు.